హై వ్యూవర్స్, ఈరోజు జగ్గి వాసుదేవ్కి సంబంధించి సద్గురు జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్. నో డౌట్ ఈయన చాలా చక్కగా కొటేషన్స్ ఉంటాయి, స్పీచెస్ ఉంటాయి, స్పిరిచువాలిటీని అండ్ మన రెగ్యులర్ దైనందిన జీవితం రెండు మిక్స్ చేసి చక్కగా చెప్తూ ఉంటాడు. చాలా లాజికల్గా చెప్తూ ఉంటాడు. ఓ ఫిలాసఫర్, ఫిలాంథ్రపిస్ట్, ఇలా ఈయనలో ఎన్నో కోణాలు ఉంటాయి. ఇతనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టు, మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఇషా ఫౌండేషన్లో ఏం జరుగుతుంది, తర్వాత ఆయన కూతురు రాధే చక్కగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. మరి వాళ్ళ ఆశ్రమంలో పెళ్ళిళ్ళు లేకుండా గుళ్ళు చేర్చుకొని అసలు నార్మల్ జీవనానికి దూరంగా బతుకుతున్నటువంటి వాళ్ళు అసలు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ డీటెయిల్స్ మొత్తం తీయండి అన్నారు. కోయంబత్తూరులో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు కామరాజ్ అని ఒక పెద్ద ఆయన, ఏజ్ అరౌండ్ 69. అతనికి 42 సంవత్సరాల కూతురు ఒకళ్ళు, 39 సంవత్సరాల కూతురు ఉన్నారు. వీళ్ళు పెళ్లి పెటాకులు వదిలేసి ఆ ఇషా ఫౌండేషన్కి వెళ్ళిపోయి ఇక అక్కడే, నాన్న మా జీవితం ఇక్కడే, మేము స్వామివారి సేవలు అన్నారు. ఏం స్వామివారి సేవ, ఎందుకు మీకు ఆ కర్మ? ఆ జగ్గి వాసుదేవ్ ఏమో చక్కగా నచ్చిన బట్టలు వేసుకుంటాడు, నచ్చిన కాడికి వెళ్తూ ఉంటాడు, ఎలాగంటే అలా ఎంజాయ్ చేస్తాడు. ఆయన ఫ్యామిలీ బిందాస్గా బ్రహ్మాండంగా ఉన్నారు. మీరేందమ్మా ఈ రకంగా అంటే, మీకు తెలియదు నాన్న అని చెప్పేసి ఆ రకం చెప్తూ ఉంటే కోర్టుని అప్రోచ్ అయ్యాడు. ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది ఇలా ఇల్లు విడిచి ఆడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నారు, తిరిగి రావట్లేదు, అండ్ ఎంతమంది అక్కడ ఉన్న వాళ్ళు యాస్టీగా ఉన్నారు, ఎంతమంది మిస్ అవుతున్నారు అని కోర్టుకి అప్రోచ్ అయ్యాడు. అప్పుడు కోర్టు అందనమాట. సో తమిళనాడు గవర్నమెంట్ని ఆదేశించింది ఇషా ఫౌండేషన్ సంబంధించి ఇప్పటివరకు అక్కడ మిస్సింగ్ కంప్లైంట్స్ ఎన్ని నమోదైంది, అసలు ఇషా ఫౌండేషన్లో ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బలవంతం ఉంచబడ్డారా, వాళ్ళంతటా వాళ్ళు ఉన్నారా, ఎంక్వైరీ చేయండి అని అన్నారు. ఈలోపు ఇషా ఫౌండేషన్ తరఫున లాయర్లు వాదించారు. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము రన్ చేసే ఏ ఒక్క సర్వీస్ రిలేటెడ్ అయినా కానీ మేము ఎవరిని ఫోర్స్ చేయం, మేము ఎవరిని బలవంతంగా అక్కడ ఉంచడం చేయం. ఏం చెప్తాము, మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి, ఇదిగో ఇక్కడ షెడ్యూల్ ఇది, ఇదిగో ఇక్కడ సర్వీస్ చేయాలంటే ఇది మేము చెప్తాం. అలా వాంటెడ్గా ఇష్టపడి ఉండేవాళ్ళే తప్ప మేము బలవంతంగా ఎవరిని ఉంచడం లేదు. మరి ఎవరిని నచ్చట్టు వాళ్ళు ఉండొచ్చు, మీరే కదా చెప్తారు, మన కోర్టులు కూడా అవే చెప్తాయి, రాజ్యాంగం అదే చెప్తుంది. దాన్ని ఇక మేము ఎక్కడ ఎవరిని తప్పు పెట్టారు, మేము ఎక్కడ ఎవరిని బలవంతం పెట్టామని చెప్పేసి అంటున్నారు. సో విషయం ఏంటి, వాళ్ళైతే క్లారిటీగా ఉన్నారు, మీరు రండి, మీకు కోఆపరేట్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, మొత్తం వెతుక్కోండి, సర్చ్ ఆపరేషన్ చేసుకోండి అంటున్నారు. సో ఇషా ఫౌండేషన్లో ఆల్రెడీ గతంలో ఇటువంటి కొన్ని ఎన్నున్నాం. అక్కడ అకస్మాత్తుగా మాయమయ్యారని, చనిపోయారని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి డ్రగ్స్ ఏది ఇస్తున్నారని రకరకాలుగా. బట్ జగ్గి వాసుదేవ్కి సంబంధించి ప్రతిసారి ఏమంటాడు, తాను ట్రాన్స్పరెంట్గా ఉన్నానని అంటాడు, ఎక్కడ ఎవరైనా కూడా బలవంతం పెడతలేదు అంటాడు, రియాలిటీ అంటే తెలుసుకొని హ్యాపీగా బతకాలని చెప్పేసి అంటూ ఉంటాడు. సో ఇన్వెస్టిగేషన్ చేశాక కొత్తగా ఏమైనా తెలుస్తాయంటారా, లేదన్నప్పుడు జగ్గి వాసుదేవ్ చెప్పినవి అస్థితిగా ఉంటాయంటారు? కింద కామెంట్లో తెలియచేయండి.